రోజు తమన్ గురించి మాట్లాడాలి. తమన్ ఫెంటాస్టిక్ సాంగ్స్ మీరు విన్నారు ఆల్రెడీ. దానికోసం తను 1 year కష్టపడ్డాడు. మేమెవరో ఎంతవరకు అంటే ఇది బాగాలేదని చెప్పగల వరకు మేము చేయగలం. ఎంతైనా చేయాల్సింది తమనే కాబట్టి ఈ ఎంటైర్ క్రెడిట్ తమనకే దక్కుతుంది. చాలా కష్టపడి ఫెంటాస్టిక్గా చేశాడు. తను ఎంత కష్టపడ్డాడు ఈ ఆడియో కోసం నాకు తెలుసు, ఎంత ప్రెషర్ తీసుకున్నాడో తెలుసు. థ్యాంక్ యూ తమన్. అలాగే లిరిక్స్ రాసిన భాస్కర్ భట్ల గారు చాలా అద్భుతంగా రాశారు. 3 పాటలు రాశారు ఫస్ట్ టైం నాకు ఆయన. అలాగే శ్రీమణి, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఈ సినిమా తమగా భావించి చాలా ఇష్టంతో పనిచేశారు. అందుకే ఆడియో అంత బాగా వచ్చింది. అలాగే మా రైటర్ టీమ్ ఉపేంద్ర అండ్ అనిల్ చాలా కష్టపడి నాతో పాటు, అంటే ఈ సినిమా ఎలాగైనా బ్లాక్ బస్టర్ కావాలని నాతో కష్టపడి పనిచేశారు. థ్యాంక్ యూ ఉపేంద్ర అండ్ థ్యాంక్ యూ అనిల్. అలాగే ప్రవీణ్ అనే రైటరు నాకు భాష దూకు నుంచి పనిచేస్తున్నాడు. తను కూడా చాలా సహకరించాడు, చాలా బాగా పనిచేశాడు ఈ సినిమాకి. థ్యాంక్ యూ ప్రవీణ్. ఇక నా డిపార్ట్మెంట్ గుహన్, కెమెరామ్యాన్ గుహన్, ఫెంటాస్టిక్ విజువల్స్ చూస్తున్నారు కదా. చాలా మహేష్ బాబుని చాలా అందంగా చూపించడంతో పాటు, అద్భుతంగా చూపించడంతో పాటు ఎక్స్ట్రాడినరీ ఫోటోగ్రఫీ చేశాడు గుహన్. థ్యాంక్ యూ వెరీ మచ్ గుహన్. చాలా రోజులు కష్టపడి పనిచేశాడు ఈ సినిమా కోసం. అలాగే ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ ఎంతో కష్టపడ్డాడు. అలాగే మా ఎడిటర్ వర్మ డే అండ్ నైట్ కష్టపడుతూనే ఉన్నాడు ఇప్పటికి కూడా. అలాగే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా, అంటే ఇన్ని రోజులు ఎప్పుడు కంటిన్యూగా మేము షూటింగ్ చేయలేదు, చేస్తూనే ఉన్నాం. ఈ September 19th అనే సెప్టెంబర్ డేట్ రీచ్ అవడం కోసం సో అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఎవరినైనా కొంతమంది మర్చిపోయి ఉంటే సారీ. అలాగే ప్రేమ్ రక్షిత్ ఒక ఫెంటాస్టిక్ కొరియోగ్రాఫర్. తను ఈ సినిమా కోసం చాలా సినిమాలు వదులుకున్నాడు. ఈ సాంగ్స్ అద్భుతంగా ఉండాలని ఫిక్స్ అయ్యి చాలా కష్టపడి చేశాడు. థ్యాంక్ యూ ప్రేమ్. అలాగే ఫైట్ మాస్టర్ విజయ్, తను కూడా చాలా సినిమాలు వదులుకుని ఈ సినిమాలో ఫైట్లు స్పెషల్గా ఉండడం కోసం తను చాలా కష్టపడి హోంవర్క్ చేశాడు. థ్యాంక్ యూ విజయ్. అలాగే ప్రతి ఒక్కరికి ఈ సినిమాలో సహకరించిన అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక మా ప్రొడ్యూసర్స్, వాళ్ళు నిజంగా ఇండస్ట్రీకి అవసరమైన ప్రొడ్యూసర్స్. వాళ్ళు ఒక మంచి సినిమాలకి అవసరమైన ప్రొడ్యూసర్స్. అంటే సినిమాని ఎంతలో తీసాం, ఎంత కమ్మేసుకుందాం, ఎంత లాభం తీసుకుందాం అనే లాంటి ప్రొడ్యూసర్లు కాదు. సినిమా ఏమడుగుతుంది, కథ ఏమడుగుతుంది అనే దాని మీదే ఉంటారు. డైరెక్టర్ కంటే కూడా ఎక్కువ ఆ సినిమా గురించి తపన పడతారు. అలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి ఒంట్లో ఉండడం నిజంగా చాలా సంతోషం. వాళ్ళు నా ద్వారా ఇంట్రడ్యూస్ అవ్వడం నాకు చాలా గర్వంగా ఉంటుంది. వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా ఆగడు, బ్లాక్ బస్టర్ అయి వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇక మహేష్ బాబు గురించి ఏం చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి? అంటే నిజంగా నాకు పెద్ద సపోర్ట్ తనే. ఆ సపోర్ట్ లేకపోతే ఈ సినిమా ఇంత బాగా వచ్చి ఉండేది కాదు. థ్యాంక్ యూ బాబు.